బద్రు నాయక్ కేవలం 42 బాల్స్ లో 70 స్కోర్ చేశారు అండ్ 3 ఓవర్లలో 5 వికెట్లు తీసి 10 పరుగులు ఇచ్చారు. బద్రు గారిని డయాస్ కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ మ్యాచ్ లోని మీ అనుభవాలు, మీ బౌలింగ్ ఎలా వేశారు కొంచెం మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా గవర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ కి అందరికీ ధన్యవాదాలు. మంచిగా గ్రౌండ్ చేసినందుకు అంతా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా టీమ్మేట్ కి ఎంకరేజ్మెంట్ తో మంచిగా ఆడడం జరిగింది. మంచిగా టీమ్మేట్ ఎంకరేజ్మెంట్ తో మంచిగా ఆడిన, పార్ట్నర్షిప్ కూడా చేశారు కాబట్టి మంచిగా ఆడి చూసి ఆడినా కాబట్టి మంచి స్కోర్ వచ్చింది. వెల్డన్ నెక్స్ట్ టైం కూడా మంచిగా ఆడటానికి కోరుకుంటున్నాను. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ బద్రు గారు. ఇప్పుడు విన్నింగ్ టీమ్ కెప్టెన్ మిస్టర్ గణేష్ గారు డయాస్ కి రావాల్సిందిగా వాళ్ళ అనుభవాలు, వాళ్ళ టీమ్ స్ట్రాటజీ ఎందుకు కోరుతున్నాం. టీమ్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ నిర్వహించిన మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు. అండ్ మా కింగ్స్ 11 డాకు 11 అందరూ యూనిటీతో టీమ్ స్పిరిట్ తో ఆడినాం కాబట్టి ఈ అచీవ్మెంట్ సాధించగలిగినాం. అండ్ కెప్టెన్ పర్ఫార్మెన్స్ అండ్ టీమ్ స్పిరిట్ తో మీ అచీవ్మెంట్ చూసినాం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బద్రు వెల్ బ్యాట్ అండ్ మా టీమింగ్ బౌలింగ్ బద్రు బాలు అన్న వెల్ బాల్ అండ్ కీపింగ్ వివేక్ అండ్ టీమ్ అంతా ఫీల్డింగ్ బాగా చేశారు అండ్ ఓవర్ త్రోస్ ఇవ్వకుండా థ్యాంక్ యూ. మీ టీమ్ లో చాలా అద్భుతమైన క్యాచ్ జరిగింది, దాని గురించి ఏమన్నా చెప్పగలరా? ఆ క్యాచ్ ఆ అన్న లైఫ్ టైం అచీవ్మెంట్ గా భావిస్తున్నాను నేను. అది మాకు తెలీదు. ఈ మ్యాచ్ లో అయితే ఆ క్యాచ్ ఈ మ్యాన్ ఆఫ్ ఈ సిరీస్ కే హైలైట్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకో మరి చక్కగా రెండు క్యాచ్లు 2 రన్అట్లు చేశారు మిస్టర్ కావటి గణేష్. వారి గురించి 2 మాటలు. కెప్టెన్ గణేష్ వెల్ బ్యాట్ అండ్ వెల్ ఫీల్డింగ్ అండ్ వెల్ బౌలింగ్ రాదనుకున్నా కానీ బాగా వేశాడు 2 ఓవర్స్. అండ్ ఇక్కడ క్యాచ్ అయితే నేను స్టన్ అయినా, క్యాచ్ చూసి 6 పోతుంది అనుకున్నా. వెల్ క్యాచ్. ఓకే, థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ జానన్న గారికి అండ్ స్పాన్సర్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఫస్ట్ మ్యాచ్ 9 గంటలకే వస్తుంది కాబట్టి ప్లేయర్లందరూ త్వరగా గ్రౌండ్ కి వచ్చి మేనేజ్మెంట్ కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తలేరు,